దొండకాయ పప్పు చేయ విధానం. ఫస్ట్గా 2 గ్లాసులు టీ గ్లాసుల్లో కందిపప్పుని శుభ్రంగా కడుక్కొని 1కి 2 గ్లాసులు మెజర్మెంట్ తోటి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 2 గ్లాస్ ఆఫ్ కందిపప్పు 4 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని అలా సోప్ చేసుకోవాలి ఒక 20 మినిట్స్. దాని తర్వాత దొండకాయలు ఒక 7, పచ్చిమిర్చి ఒక 5, 2 టొమాటో, ఒక మీడియం సైజ్ ఒక ఫుల్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీని తర్వాత ఫస్ట్ దీంట్లో దొండకాయలు యాడ్ చేసుకోవాలి. కందిపప్పులో దొండకాయ, టమాటో అండ్ గ్రీన్ చిల్లీ, ఆనియన్ కొన్ని డైరెక్ట్గా వేసుకోవాలి, కొన్ని పోపులోకి. ఇవి కొన్ని టర్మరిక్ పౌడర్ కొంచెంగా టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి దీంట్లో కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర కూడా వేసి ఒక 4 విజిల్స్ పెట్టేయాలి. ఇలాగే గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కందిపప్పుని ఇలా పెట్టేసి దీన్ని కలిపినవి దెన్ ప్రెషర్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత ప్రెషర్ తీసేసి దాంట్లో చింతపండు వేసి మెత్తగా మెదపాలి. ఫస్ట్ విజిల్ ఆఫ్టర్ 4 విజిల్ తర్వాత ప్రెషర్ తీసిన తర్వాత తీసి ఇంకా చింతపండు వేసి దెన్ 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ పడుతుంది సాల్ట్ వేసుకొని చక్కగా వేసుకొని పోపు తగిన ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ పోపు వేడైన తర్వాత ఎండుమిర్చి, తాలింపు గింజలు, దీని గార్లిక్, లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పోపు ఇది కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వడానికి ఇలా పోపు వేగిన తర్వాత తీసుకొని డైరెక్ట్గా పప్పులో యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఒకసారి చెక్ చేసుకొని థిక్గా
మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి లైట్గా ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ సిమ్లో ఉంచిన తర్వాత దొండకాయ పప్పు రెడీ. లైట్గా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా పప్పు రెడీ. గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం. ఎమ్మి దొండకాయ పప్పు రెడీ. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్.